పాత్రికేయ మిత్రులకంతా కూడా నమస్కారం. నిన్న పలమనేరు పట్టణంలో హాస్పిటల్ బిల్డింగ్స్ ఇనాగరేషన్కు వచ్చిన సందర్భంలో మంత్రి గారు ఎంతసేపు వాళ్ళు చేసే కార్యక్రమాల కంటే నా భజనకే ఎక్కువ సమయం ఇచ్చేటట్టుగా ఉన్నారు. ఎంతసేపు నేనేదో పార్టీ మారి ఎవరికో ద్రోహం చేశానని మాట్లాడుతూ ఉన్నాడు. నేను శాసనసభ్యుడిగానే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి పోవడం వాస్తవం. మళ్ళీ శాసనసభ్యుడిగానే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వాస్తవం. మంత్రి గారు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుతున్నారు. అసలు తమరు మొట్టమొదటగా ఉండింది ఏ పార్టీలో? జనతా పార్టీలో. జనతా పార్టీలో కంటిన్యూగా ఓడిపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యులైనారు, మంత్రి అయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తమరు ఎందుకో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారో దానికైనా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎంతసేపు ఎప్పుడో 8-9 ఏళ్ల క్రితం పార్టీ మారింటే ఏదో వీళ్ళకేదో నేను ద్రోహం చేసినట్టు, వీళ్ళేదో నన్ను గెలిపించినట్టు కొత్తగా నేనేమి శాసనసభ్యుడు కాలే. తమరు ఎన్నిసార్లు అయినారో మేము అన్నిసార్లు శాసనసభ్యుడు అయినాము. మరి దాన్ని ఎంతసేపు ఈయనేదో శాసనసభ్యుడిని చేసేసినట్టు, ఈయనేదో నన్ను నా రాజకీయాన్ని ముందు నుంచి నా రాజకీయ ఎదుగుదలకు ఈయనే పునాదులు వేసినట్టు మాట్లాడడం నాకు అర్థం కావడం లేదు. ఇంకొక పక్క స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఏ స్థాయి కావాలని, మంత్రి గారికి ఏ స్థాయి కావాలని? నేను మంత్రిని అయినా, తమరు మంత్రి అయినారు, మీరు శాసనసభ్యులే, నేను శాసనసభ్యుడే. మరి ఏ స్థాయి గురించి మాట్లాడాలని అడుగుతాడు. నాకు అర్థం కావడం లే. స్థాయి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎంతసేపు నీ స్థాయి కాదు మాట్లాడడానికంటే తమరిని మాట్లాడాలంటే ఏ స్థాయి కావాలనో తమరే చెప్పాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం, నేను చిన్నప్పుడే చూసా. స్థాయి గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. అందుకే కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఇంకొక పక్క ఏదో వ్యాపారాల గురించి మాట్లాడాడు. నేను చేసే వ్యాపారాలన్నీ లీగల్ వ్యాపారాలే. తమరు చేసే పనులు కావాలంటే పుంగనూరు బైపాస్ రోడ్డును తట్టి అడిగితే చెప్తుంది. తమరి గురించి ఏం మాట్లాడాలా, ఏం చేయాలనేది పుంగనూరు బైపాస్ రోడ్డుని అడిగితే చెప్తుంది. ఇక్కడనే మన పలమనేరు పక్కనే. ఏ ఊరది? కొంగోళ్ళపల్లి కాడ ఆ రైతుల్ని ఆ భూముల్ని అడిగితే చెప్తుంది తమ స్థాయి ఏదో. మరి స్థాయి గురించి, వ్యాపారాల గురించి, ఏపీఐసి గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఏపీఐసికి ఇచ్చిన భూములు ఎవరివో తెలుసుకొని మాట్లాడు. 170 ఎకరాలు నా కో బ్రదర్స్ భూములు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరుక్కున్న భూములు. ఆ రోజు 4 లక్షలు ఇచ్చి 170 ఎకరాలు దాదాపు ఆ భూములు తీసుకుంటే ఆ భూముల్లోనే ఈరోజు నాకు రావాల్సినటువంటి వాటా ప్రకారం అదే భూమి ఉంది నా దగ్గర. అదే మీ భూమి కాదు, ఏపీఐసి భూమి కాదు. ఏపీఐసి తీసుకున్న భూమిలోనే ఉంది. అక్కడనే నేను డెవలప్ చేశాను. ఈరోజు ఆ 4 రేట్ల కాడికి పోయి చూస్తే డెవలప్మెంట్ ఏం జరిగిందో ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే కనపడుతుంది. ఈడేం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు. ఏం అభివృద్ధి? తమరెంత అభివృద్ధి చేశారు అని పుంగనూరులో మీరేం చేశారో మేమేం చేశారో ఆ పుంగనూరు ప్రజలను అడిగితే ఎవరేం చెప్తారు. ఈరోజు పలమనేరుకు వచ్చి నా అభివృద్ధి గురించి, నా స్థాయి గురించి, నా వ్యాపారాల గురించి మాట్లాడితే గురువింద గింజ కింద ఏముందో కనపడకుండా తెలియనట్టు మాట్లాడితే ఎట్లా? వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. వాస్తవాలు ఎంతసేపు ఉన్నా మీరు పార్టీలు మారింది, మీరు మంత్రి గారు మీరు 3 పార్టీలు మారారు. నేను నా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయా.
ఆ పార్టీలో మీ నాయకుడు ఒక చెత్త నాయకుడని తెలుసుకొని మళ్ళీ నా పార్టీకి నేను వచ్చా. అంతేగాని నీలాగా నేనేదో జనతా పార్టీ నుంచి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 పార్టీలు నేను మారలే. నేను తెలుగుదేశం నుంచి బయట పోయా, మళ్ళీ తెలుగుదేశానికి వెనక్కి వచ్చా. శాసనసభ్యుడిగా బయట పోయా, శాసనసభ్యుడిగా వెనక్కి వచ్చా. అంతేగాని ఎంతసేపు పార్టీల గురించో లేదా స్థాయి గురించో ఇవన్నీ మాట్లాడడం మానేసి మీరు ముందు ఈ పల్లమనేరు నియోజకవర్గంలో మీకు సత్తా ఉంటే గెలవండి అని. అంతేగాని ఎంతసేపు నేను ఓడిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉంటే రేపు ఎన్నికల్లో తేల్చుకుందాంలే. నువ్వు ఓడిచ్చేదో నేను ఓడిచ్చేదో ఎవరిది ఏందనేది ఎన్నికల్లో తేల్చుకుందాం. నాకేమి మీరు రాజకీయాలు నేర్పించాల్సినటువంటి పరిస్థితి లేదు, మీ దగ్గర రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు. నేను మా తండ్రి గారి నుంచి రాజకీయాల్లో ఉన్నా, రాజకీయ కుటుంబం నుంచి వచ్చా. ఆ రోజు నుంచి మా స్థాయి ఏందో ఎవరిని అడిగినా చెప్తారు. ఆ రోజు నుంచి మీ స్థాయి ఏందో ఆడిపోయి అడుక్కుంటే ఎవరైనా చెప్తారు. కాబట్టి ఆ స్థాయిలు మాట్లాడద్దు, పార్టీలు మాట్లాడద్దు. మీరు ఏం చేస్తారు, ఏం చేయగలరో దానిపైన మాట్లాడితే గౌరవంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ ఆసుపత్రి 11 కోట్లతో ఓపెన్ చేయడం జరిగింది. 16 కోట్లతో. ఆ 16 కోట్లు కూడా లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు ప్రపోజల్ పంపడం జరిగింది. మళ్ళా 2019లోనే నాబార్డు కింద రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. నాబార్డు కింద ఇది 16 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్ అభివృద్ధి ఓపెన్ చేసినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మెరుగైన వైద్యం ప్రభుత్వ హాస్పిటల్ అందడం లేదు. నేను కూడా మొన్న పోయినాను. ఆడికి పోతే ఒక వ్యక్తికి కాలు విరిగిపోతే డాక్టర్ లేదు, దానికి తగిన సదుపాయాలు లేదు. ఎవరిని అడిగితే ఏం డాక్టర్ ఉన్నారు, ఎవరు సూపరింటెండెంట్ అంటే అదే రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు లేదు. నేనే మళ్ళీ తిరుపతికి రెఫర్ చేయడం, చిత్తూరు రెఫర్ చేసి రావడం జరిగింది. హాస్పిటల్ అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఈ హాస్పిటల్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి నీళ్ళు సప్లై లేదు, వాటర్ లేదు. అప్పుడు అమర్నాథ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే ఫస్ట్ బోర్ వేసి సఫిషియెంట్గా వాటర్ వేయడం జరుగుతూ ఉంది. అంతకుముందు హాస్పిటల్లో కూడా ఓపీ 150-170 ఉంది. మనం తెలుగుదేశం పార్టీకి వచ్చినాక, నేను చైర్మన్ అయినాక అందరినీ అవగాహన పరిచి ప్రభుత్వ ఆసుపత్రికి పోతూనే మెరుగైన వైద్యం అందుతూనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆడికి వచ్చి ప్రతిరోజు 600 నుంచి 650 ఓపీ వచ్చే లెవెల్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేసినాము. మొన్న కూడా డయాలసిస్ సెంటర్ కూడా మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా సదరం క్యాంప్ ఆడినా పెట్టినాము. రోగులకి దోమల వల్ల ఇబ్బంది ఎక్కువ ఉందని చెప్పి టోటల్గా హాస్పిటల్ టోటల్గా కూడా మెష్ ఫినిషింగ్ చేయడం జరిగింది. అభివృద్ధి అంతా చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు మేము చేసినామంటే ఏం చేసింది ఏం లేదు. ఈ హాస్పిటల్ని శాంక్షన్ తెచ్చింది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రపోజల్ పంపించినాం. ఈరోజు నబార్డు ఒక పల్లమనేరు హాస్పిటల్ ఊపిరాడదు. రాష్ట్రం లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47 హాస్పిటల్స్కి నబార్డులో శాంక్షన్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఒకేసారి శాంక్షన్ చేశారు. ఈరోజు పల్లమనేరు ఓపెన్ జరిగింది. ఇంకా కూడా సరే మాట్లాడేప్పుడు పద్ధతిగా మేమేం చేసినాము, మీరు చేసిన అభివృద్ధి చేయండి. ఫస్ట్ అభివృద్ధి చేసి మళ్ళీ మాట్లాడితే మంచిదని నేను కోరుకుంటున్నాను. నిన్న గౌరవనీయులు మా నాయకులు అమర్నాథ్ రెడ్డి గారి మీద ఆయన విమర్శించిన దాని గురించి చెప్తాను. మీ భాగవతం అంతా ఇంకా 5 రోజులే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ అధికారి మీరు చెప్పినట్టు వినడు. ఏం మాట్లాడి 5 రోజులు మాట్లాడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను, రాబోయే ఎన్నికల్లో ఆయన కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కానీ ద్వారకనాథ్ రెడ్డి కానీ ముగ్గురు ఓడిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఓడిపోతారు. తెలుగుదేశం పార్టీ 160 స్థానాలతో అధికారంలోకి వస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమనేది మేము చెప్పేది కాదు. ఖచ్చితంగా రాజకీయాల్లో వాళ్ళు ఉండే పరిస్థితి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.